ఒక్కడికి ఆదాయము 10 మందికి నష్టము. ఎందుకొస్తది నేను చెప్పనా? ఎవరైనా ఒక పని చేసి ఆ పనిలో రూ. 10 సంపాదిస్తే మిగతా వాళ్ళందరూ వాడిని చూసి అరే! వాడు డబ్బు సంపాదించాడురా మనం కూడా ఆ పని చేయాలని చెప్పని వాళ్ళకున్న పనులన్నీ మానుకొని వాడు చేసిన పని స్టార్ట్ చేస్తారు. అలాగే ఎవరైనా మిర్చి పండిస్తే అందరూ మిర్చి పంటేస్తారు. ఎవరైనా వరి పెడితే అందరూ వరి పెడతారు. ఎవరైనా గొర్రెలు కొంటే అందరూ గొర్రెలే కొంటారు. ఎవరైనా బర్రెలు కొంటే అందరూ బర్రెలే కొంటారు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండు. ఏదైనా అధికంగా ఎక్కువగా ఏదైతే ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా దానికి రేటు తగ్గిపోతది. ఏదైతే తక్కువ ఉంటదో అప్పుడు దానికి రేటు పెరుగుద్ది. వాడేదో చేసేవాడు, ఈడేదో చేసేవాడని కాకుండా ఎవరో చేయని పని, మనకు తెలిసిన పని జాగ్రత్తగా దాంట్లో మనం ఉండి దగ్గరగా ఏ పనైనా మనం చేయగలిగితే దాంట్లో రూ. 10 ఉంటాయి. అంతేగాని అందరూ చేసిన పనే చేసి నష్టపోయే కన్నా మనకు తెలిసిన పని ఏదైతే రేటుగా ఉందో, ఏదైతే మార్కెట్‌లో విలువగా ఉంటుందో అది ఎవరు చేయని పని. మనం చేయగలిగితే దాంట్లో మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా వాడు చేసాడని, ఈడు చేసాడని చెప్పి అందరూ పులోమని ఎగేసుకొని పోతే దాంట్లో ఖచ్చితంగా నష్టమే వస్తది. ఇది మనిషికి సహజంగా ఇది ఎవరు చెప్పినా అర్థం కాదు. తెలిసి కూడా మనం అదే తప్పు చేస్తుంటారు. మారరు ఇంకా.